మోతే మండలం రాఘోపురం గ్రామంలో గ్రామ కార్యదర్శి పల్లెల రేణుక హరితహారం కేంద్రాన్ని, నర్సరీని, ఉపాధి హామీ కూలీలను తనిఖీ చేసి వారి యొక్క మాస్టర్లను తనిఖీ చేయడం జరిగింది. ఉదయం పనికి వచ్చి మధ్యాహ్నం వరకు పని ముగించుకొని వెళ్లగలరని తెలిపారు. అదేవిధంగా ఒకరి పేరు మీద మరొకరు పనికి రాకూడదని హెచ్చరించారు. వచ్చిన ఎడల వారి యొక్క జాబ్ కార్డు తొలగించి వారిని జాతీయ ఉపాధి హామీ పథకంలో పనికి రాకుండా వారి పేర్లు తొలగిస్తామని తెలిపారు. వారిపై క్రిమినల్ కేసు పెట్టి పనిచేసిన దినాలలో వచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దుషర్ల మల్లయ్య, మల్టీపర్పస్ వర్కర్ జలగం తిరుపతయ్య, తాడూరి సతీష్, పున్నయ్య, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. వచ్చినామని చెప్పారు అంతే, ఎవరెవరు వచ్చినా తెలవడం. వెంకటమ్మ, దుర్గయ్య, ఏడే గోపయ్య రాలేదు, పద్మ, భారతమ్మ, లింగయ్య, పూలమ్మ, ప్రవీణ్, ఉప్పయ్య, సౌనమ్మ, మల్లమ్మ, వెంకన్న, రామణ, లక్ష్మయ్య, వీరమ్మ. ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? 2 వారాలు అవుతుంది. చెట్టు ఉంది, తీసుకుని పోయారన్నా. ఎక్కడ చెట్టు? పక్కన పెద్ద చెట్టు ఉంది, పెద్ద చెట్టు తీసుకురారన్నా. నర్సరీ ఒక 3-4 పండ్లు ఏమున్నాయి చెప్పు నాకు. మనకా చెర్రీ, బొప్పాయి, ఇంకేమున్నాయి, సీతాఫలం లేదా? సీతాఫలం లేదా? సీతాఫలం సీదే రెండే ఉన్నాయి కదా, 2-3 రకాలు కావాలంటున్నాయి. బాగుంటుంది. చిన్న మామిడి చెట్లు టెంకాయలు తోటలో దొరుకుతాయి. కరేపాకు చెట్టు కలగల